మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దిక్కుమాలిన ఫ్రీ బస్సు బిల్డప్ కోసం చేస్తే ఇట్లే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు చేశారు. ఏదైనా పథకం పెట్టే ముందు ఆలోచించి చేయాలి కానీ ఆగుమాగం చేయకూడదని చురకలు అంటించారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మగవాళ్లకు బస్సుల్లో సీట్లు ఉండట్లేదని, ఆడవాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఒక పథకం పెట్టే ముందు వెనక ముందు చూసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టాలి తప్ప ఏదో చేసినమా అంటే చేసినమనే దానికి ఆగమాగం చేయకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ విమర్శలు చేశారు. అయితే ఈ పథకం వల్ల ప్రజలు దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పథకాలు ప్రవేశపెట్టే ముందు అన్ని ఆలోచించుకోవాలని కాంగ్రెస్కు చురకలు అంటించారు. శనివారం హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని సంతకాలు పెట్టి మరీ ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. అందులో మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు. ఆ ఫ్రీ బస్సుల్లో ఆడబిడ్డలు ఎట్లా కొట్టుకుంటున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. బస్సు ఎక్కడానికే డ్రైవర్ సీట్లలో నుంచి పోతున్నారు, కిటికీల నుంచి పోతున్నారు. దిక్కుమాలిన ఫ్రీ బస్సు పథకం వల్ల ఇవాళ ఒకరినొకరు చెప్పులు తీసుకొని జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం ఉద్దేశం మంచిదేనని, తాను కాదంటలేనని, కానీ బస్సుల సంఖ్య పెంచాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బస్సులో అందరికీ సీట్లు వచ్చేటట్లు చేయండి. పాపం ఇటు మగవాళ్ళేమో మేం పైసలు పెట్టి కొంటున్నామో మాకు సీట్లు లేవని బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైపోయినాయి, మేం కొట్టుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. అటు ఆటో డ్రైవర్లేమో ప్రభుత్వం ఈ పథకం పెట్టి మా పొట్ట మీద కొట్టిందని బాధపడుతున్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పథకం పెట్టే ముందు వెనక ముందు చూసుకొని సరిగ్గా ఉందా లేదా చూసుకొని పెట్టాలి తప్ప ఏదో ఆగమాగం పెట్టినమా అంటే పెట్టినమనే దానికి వెంటనే బిల్డప్ కోసం పెడితే దుష్పరిణామాలు ఇలానే ఉంటాయని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. యూసఫ్గూడ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వచ్చారు కేటీఆర్. ఆయన వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్తో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. మరి వెనక ముందు చూసుకొని ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పాలనలో చేసిన పథకాలు ఎంతవరకు అమలయ్యాయి, ఎంతమందిని ముంచాయన్నది తెలుసుకోవాలి. మరి దిక్కుమాలిన ఫ్రీ బస్సు బిల్డప్ కోసం చేస్తే ఇట్లే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు చేశారు. ఏదైనా పథకం పెట్టే ముందు ఆలోచించి చేయాలి కానీ ఆగుమాగం చేయకూడదని చురకలు అంటించారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మగవాళ్లకు బస్సుల్లో సీట్లు ఉండట్లేదని, ఆడవాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఒక పథకం పెట్టే ముందు వెనక ముందు చూసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టాలి తప్ప ఏదో చేసినమా అంటే చేసినమనే దానికి ఆగమాగం చేయకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ విమర్శలు చేశారు. అయితే ఈ పథకం వల్ల ప్రజలు దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పథకాలు ప్రవేశపెట్టే ముందు అన్ని ఆలోచించుకోవాలని కాంగ్రెస్కు చురకలు అంటించారు. శనివారం హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని సంతకాలు పెట్టి మరీ ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. అందులో మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు. ఆ ఫ్రీ బస్సుల్లో ఆడబిడ్డలు ఎట్లా కొట్టుకుంటున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. బస్సు ఎక్కడానికే డ్రైవర్ సీట్లలో నుంచి పోతున్నారు, కిటికీల నుంచి పోతున్నారు. దిక్కుమాలిన ఫ్రీ బస్సు పథకం వల్ల ఇవాళ ఒకరినొకరు చెప్పులు తీసుకొని జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.
ఫ్రీ బస్సు పథకం ఉద్దేశం మంచిదేనని, తాను కాదంటలేనని, కానీ బస్సుల సంఖ్య పెంచాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బస్సులో అందరికీ సీట్లు వచ్చేటట్లు చేయండి. పాపం ఇటు మగవాళ్ళేమో మేం పైసలు పెట్టి కొంటున్నామో మాకు సీట్లు లేవని బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైపోయినాయి, మేం కొట్టుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. అటు ఆటో డ్రైవర్లేమో ప్రభుత్వం ఈ పథకం పెట్టి మా పొట్ట మీద కొట్టిందని బాధపడుతున్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పథకం పెట్టే ముందు వెనక ముందు చూసుకొని సరిగ్గా ఉందా లేదా చూసుకొని పెట్టాలి తప్ప ఏదో ఆగమాగం పెట్టినమా అంటే పెట్టినమనే దానికి వెంటనే బిల్డప్ కోసం పెడితే దుష్పరిమాణాలు ఇలానే ఉంటాయని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. యూసఫ్గూడ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వచ్చారు కేటీఆర్. ఆయన వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్తో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. మరి వెనక ముందు చూసుకొని ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పాలనలో చేసిన పథకాలు ఎంతవరకు అమలయ్యాయి, ఎంతమందిని ముంచాయన్నది తెలుసుకోవాలి మరి.